హాయ్ వ్యూయర్స్, నా పేరు ఇంకోటి బ్యాక్లో స్పైనల్ కార్డ్ దగ్గర ఆపరేషన్ సర్జరీ ఎవరికైతే అవుతుందో వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళు చేయొద్దు. ఒకసారి మీరు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చేయొద్దు. అండ్ స్టమక్ సంబంధించిన సర్జరీస్ ఏవైనా సరే మీరు అవాయిడ్ చేయండి. ఎన్ని మంత్స్ వరకు? 6 months మినిమం. స్పైనల్ కార్డ్ సర్జరీ అయిన వాళ్ళు మాత్రం ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే మీరు ఫార్వర్డ్ బెండ్ చేస్తే మళ్ళీ మీకు అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు చేయకూడదు.
దాని తర్వాత ఈ సూర్య నమస్కార్ ఫస్ట్ 3 to 6 సరిపోతుంది. మీరు డైలీ చేస్తూ ఉన్నప్పుడు 12 వరకు తీసుకెళ్ళండి. 12 వరకు ఒకసారి మీరు చేయగలుగుతున్నారంటే దాన్ని మీరు మీ ఇష్టం వచ్చినన్ని సార్లు ఇంక్రీజ్ చేస్తూ ఉండొచ్చు. 12, 21, 31, 41 అట్లా చేస్తూ ఉంటే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా బెనిఫిట్స్ తెలుస్తూ ఉంటాయి. ఎన్ని రోజులు చేయాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఎన్ని రోజులు చేయాలంటే 41 days చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ అనేది ఈజీగా తెలుస్తూ ఉంటాయి. ఈజీగా ఎట్లా తెలుస్తాయి సార్ అంటే మీరు స్టార్టింగ్లో 6 చేయగలుగుతారు. దాని తర్వాత 12 చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బిల్డ్ అవుతుంది. ఎట్లా ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేస్తూ ఉంటే లంగ్స్ కేపబిలిటీ పెరుగుతుంది. లంగ్స్ అనేవి క్లీన్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాయి. ప్రతిసారి మీరు ఫార్వర్డ్ బెండ్ చేయడం, బ్యాక్ బెండ్ చేయడం వల్ల లోపల ఆర్గన్స్కి మసాజ్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మసాజ్ ఏర్పడుతుందో ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. సూర్య నమస్కార్ ఓన్లీ వీళ్ళు చేయాలా వాళ్ళు చేయాలని కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మన హీరోయిన్ అనుష్క గారు ఉన్నారు, ఆమె డైలీ 108 చేస్తుందని చాలా వరకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలానే చాలామంది యాక్టర్స్ అందరు చేస్తున్నారు. ఇండియా కంటే కూడా బయట దేశాల్లో చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం చేసే దాంట్లో ఫిట్నెస్కి చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్కి, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్కి, నెక్స్ట్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్కి, ఉమెన్కి పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫేస్కి సంబంధించింది అయినా సరే, గ్యాస్ ట్రబుల్కి, ఇట్లాంటి వాటికి ఎన్నో వాటికి చాలా మంచిగా బెనిఫిట్స్ అందిస్తూ ఉంటుంది చూడండి.